కనపడతాయి. కురిపించేస్తాడు, అసలు మామూలుగా ముంచేస్తాడు. అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎక్సెక్కాలి, ఈ రకమైనటువంటి ఈసడింపు మాటలు. ఉచిత ఇసుక అంటే దాని అర్థం ఏంటి? నదికెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు ఉచితంగా పట్టుకుపోవాలి, అంతే కదా. ఫ్రీగా ఇవ్వాలి కదా. ఆ ట్రాన్స్పోర్ట్ ఆడు ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు. మరి ఫ్రీ అంటే ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట 290 నుంచి 1330 రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాం. ఉచితం ఉచితం అంటారు, డబ్బులు కట్టమంటారు. అంత క్రితం కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారు. మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి, ఉచిత ఇసుక వీళ్ళు తంతు ఎట్టా ఉంటుందంటే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలని చెప్తాడైనా నీతి ఉండదు. వీళ్ళ ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు, వీళ్ళ ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు, డబ్బులు కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటతో ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిచ్చారు. ఇవాళ ఎవరు మాట్లాడట్లా, సమాధానం చెప్పరు. ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు. ఏంటండి పిల్లలు ఇంట్లో పాట పాడారు కదా, నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని. ఇవాళ ఏంటి జీవో ఏంటి? తల్లికి ఒక్కళ్ళకే అన్నారు, ఇన్ని షరతులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అటెండెన్స్ కావాలన్నారు 75%, రేషన్ కార్డు కావాలన్నారు, ఆధార్ కార్డు కావాలి, ఎన్ని అడుగుతున్నాడు. మేమేమి షరతులు పెట్టాం, ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి తలో 15,000 ఇస్తామని చెప్పాను, ఆ రోజు చెప్పారు. మరి ఇవాళ మీరేం చెప్పారు జీవోలో? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే 75% అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా, ఓటు కార్డు కావాలని అదనంగా అడుగుతున్నారుగా, రేషన్ కార్డు కావాలంటున్నారుగా, మీరు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారుగా. మరి ఇవన్నీ ఎందుకు? ఇన్ని షరతులు కావాలా అన్నారు. మేము ఒక పిల్లోడికి ఏంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, పాట పాడారు. ఇవాళేమో ఎన్ని లేవు తూచి అని చెప్తున్నారు. ఇవాళ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు. నేను సంపద సృష్టిస్తానని. 2019లో ఈయన సృష్టించిన సంపద, ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడ ఉందో ఎతికితే ఎక్కడ కనపడలా. అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటయ్యా అంటే అప్పులు సృష్టించడంలో, సంపదలు సృష్టించడం దేవుడెరుగు, అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇవాళ బోణి బోణి ఏదో చెప్తారు కదా, ఇంటిల్లో మొత్తం అన్నం పొలికంద మొత్తం అంతా చూడక్కర్లేదు, అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలని. మొత్తం బోణి బోణి అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు, మొత్తం మొదలు అప్పులతోనే మొదలెట్టేశారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమిచ్చారు? మీరు మాకేమిచ్చారు? మీరు మాకే